నమస్కారం. జానకమ్మ గారి అంత్యక్రియలు కొద్దిసేపు క్రితమే కంప్లీట్ అయినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆమె జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రేమ కథ. ఆమె తెల్ల చీరలు ఎందుకు కట్టుకుంటుంది ఇప్పుడు, మరణించేంత వరకు కూడా ఎందుకు చెప్తా. అండ్ విధి ఆమె కుటుంబం మీద ఎలా పగబట్టింది ఏంటి చెప్తా. అన్నింటికి మించి భారతదేశంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న ఈ పురస్కారాలకి విలువేంటో అందరికీ తెలిసింది. అట్లాంటిది 2013లో ఆమెకు పద్మభూషణ్ అవార్డు ప్రకటిస్తే ఆనాడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. జస్ట్ అలా అవసరం లేదా అనేసి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఎంతో వ్యత్యాసం చూపిస్తున్నారు. నాకు ఎప్పుడో రావాల్సిన ఈ అవార్డు ఇప్పుడు రావటం ఏంటి, నాకు అవసరం లేదనేసి అన్నారు. బహుశా అందువల్లనేమో ఇక పద్మవిభూషణ్ కావచ్చు, భారతరత్న కావచ్చు, అసలు ఆమె ఇంకా ఆలోచన కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, నార్త్ ఇండియన్ కావచ్చు మైండ్లో లేకుండా చేసుకున్నారు. ఈమెకు సంబంధించి చంద్రశేఖర్ గారు ఈమె మామగారు, వీళ్ళది రేపల్లి అయినా కానీ ఆ తర్వాత కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వాళ్ళ నాన్నగారు ఉద్యోగ నిమిత్తం వెళ్ళటం, ఈ కాక పలు ఏరియాలు సంగీతం చక్కగా నేర్చుకున్నారు ఆమె. ఇక 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె సినీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేశారు. అలా కెరీర్ స్టార్ట్ అయిన మూమెంట్లో వాళ్ళ మామయ్య గారు ఉండేవాళ్ళు, మేనమామ చంద్రశేఖర్ గారు. ఓ రోజు ఆయన జేబు నుంచి ఒక ఫోటో పడింది. ఫోటో చూసి చూడగానే ఆ మనసు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఇచ్చేసి ఆ ఫోటోని దాచుకున్నారు. ఆ ఫోటో ఎవరై అంటే రామ్ ప్రసాద్, వీళ్ళ దూరపు బంధువు. ఒకరోజు రామ్ ప్రసాద్ని వాళ్ళ మామయ్య పరిచయం చేశాడు. అలా చూపులు కలిసి ఇక నెమ్మదిగా పరిచయం కాస్త ప్రేమ, పెద్దలు ఇంకా చక్కగా పెళ్లి చేశారు, లవ్ మ్యారేజ్. ఆ తర్వాత ఈమె ఎక్కడికి వెళ్ళినా కానీ పాటలు కావచ్చు, కచేరీలు ఏమున్నా కానీ ఎప్పుడు తోడుండేవాడు ఆయన. అలా ఈమె అనుకున్నది ఏంటంటే, ఈ తోడుగా ఉన్నటువంటి మనిషి ఒడిలోనే నేను కన్ను వేదని చెప్పేసి ఆమె అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ 1997లో హార్ట్ ఇష్యూస్ వల్ల ఆయన చనిపోయారు. ఇక ఆయన చనిపోయిన తర్వాత బంగారు జరి అంచున్నటువంటి చీరలు కానీ, కలర్ఫుల్గా ఉన్నటువంటి చీరలు కానీ ఇక నాకు వద్దు, నా భర్త లేనప్పుడు ఇక నాకు ఈ ఆడంబరాలు ఇవేమీ వద్దని ఇక అప్పటి నుంచి తెల్లటి చీర లేదా నార్మల్గా కాటన్ చీరలు అవి ధరిస్తూ ఉన్నారు ఆమె. ఇక వాళ్ళకొక కొడుకున్నాడు, ఆయన భరతనాట్యంలో ఎక్స్పర్ట్. అన్ఫార్చునేట్లీ పాపం ఆయన కూడా ఈ ఇయర్ చనిపోయినారు స్టార్టింగ్లో. అప్పటి నుంచి మేము ఇంకా బాధపడుతూ ఉన్నారు. ఇక హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమో చనిపోయినారు నిన్న. ఆ మనవడు దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈరోజు అంత్యక్రియలు అయిపోయాడు. ఆమె భోజనం అన్నప్పుడు ఇంటి భోజనానికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. నాకు ఆమె ఇష్టాలు చూసినప్పుడు భలే ముచ్చటేసింది. ఇడ్లీ విత్ గట్టి చట్నీ, ఏది అది కూడా పల్లీల చట్నీ ఉంటే కొంచెం నెయ్యి కొంచెం కారపొడి అంటే అబ్బా అద్భుతం. నాకైతే వేడివేడి ఇడ్లీ అయితే ఆమెకు అలాగే ఇష్టం. పులిహోర పిచ్చి ఇష్టం నాకు, ఆమెకి అంతే ఇష్టం. పులిహోరలో కార్డ్ పెరిగేసుకుని తింటూ ఉంటే ఇంకా సూపర్ ఉండిద్ది అసలు. ఆమెకి అదే ఇష్టం అంట. మ్యాక్సిమం ఇంటి భోజనం ప్రిఫర్ చేసేవాళ్ళంట ఆమె. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లెవెల్ నార్మలే, మధ్యాహ్నం లంచ్కి ఈవినింగ్ డిన్నర్ అప్పుడు మ్యాక్సిమం పెరుగు కొంచెమైనా ఉండాలంట. సో ఆమె ఆహారపు అలవాట్లు ఆమెని చగ్గెన్నాళ్ళు ఉంచని అంటారు. వాస్తవానికి ఆమె 25 భాషలు, భారతీయ భాషలు అన్నింట్లో పాడింది. జపనీస్, తర్వాత ఫ్రెంచ్, ఇంగ్లీష్, తర్వాత జర్మనీ అండ్ సింహళ భాషలో కూడా పాటలు పాడారు ఆమె. 48,000కు పైగా పాటలు పాడారు ఆమె. మధ్యలో ఆమెకి బ్రీతింగ్ ఇష్యూస్, శ్వాస సమస్యలు వచ్చినా కానీ వాటిని ఓవర్కమ్ చేస్తూనే పాటలు పాడుతూ ఉండేవారు. ఇలాగ 2016లో ఉన్నప్పుడు ఇక గ్యాప్ ఇచ్చేస్తే ఇంకా గ్యాప్ కాదు, ఇంకా ఆపేసిన పాటలని చెప్పారు. బట్ అనుకోకుండా 2018లో పాడాలి మేడం అంటే మరో ఒక తమిళ సాంగ్ పాడినట్టున్నారు. సో ఓవరాల్గా అన్నప్పుడు ఆమె ఎక్కడ కూడా తలవంచల. ఓ రకంగా చెప్పాలంటే ఆమె తెలుగు మహిళగా పుట్టడం వల్లనే ఆమెకు రావాల్సిన గుర్తింపు రాలేదని నేను అంట. ఎందుకంటే మన తెలుగులో ఎంత స్వార్థపరాలి అంటే, ఎదుటివాడి గుర్తింపునే వాళ్ళన్నా దానివల్ల వీళ్ళకేంటి లాభం చూస్తున్నంత ఎదవల మన తెలుగు వాళ్ళు. ఆమె పుట్టిన తెలుగు వ్యక్తిగా, బట్ ఆమె ఎక్కువ పాటలు పాడింది మలయాళంలో, తమిళంలో. ఎక్కువ అవార్డులు వచ్చింది కన్నడంలో, 4 సార్లు జాతీయ అవార్డులు. ఇలా చెబుతూ పోతే మరలా చెప్తాం కదా, ఒక ఎన్టీఆర్, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక జానకమ్మ, ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారండి చాలామంది. తెలుగువారిగా పుడతాం వల్లనే వాళ్ళకి రావాల్సిన గుర్తింపు సరిగా రాలేదని నేను అంట. బట్ దక్షిణాది భాషల వాళ్ళ మీద ఉత్తరాది భాషల వాళ్ళు అవునన్నా కాదన్నా కూసింత అసూయ ద్వేషంతో ఉంటూ ఉంటారు. అవార్డుల విషయం మరీ పక్షపాతంతో ఉంటూ ఉంటారు. అందుకే ఆమె నాకు అవసరం లేదు పద్మభూషణ్ అవార్డు అని చెప్పేశారు. సో ఇంతటి గుర్తింపునటువంటి ఆమె జీవిత చరమాంకంలో ఒక కోరిక తీరకుండా చనిపోయారు. ఏంటి ఆ కోరిక? నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా,
గరుడ పురాణప్పుడు కూడా ఇదే చెప్పా. ఇప్పుడు మహాభారతంలో చాలాసార్లు ఇదే మెన్షన్ చేసుకుంటూ వచ్చా. ఈ దేహం ఉంది, అది నువ్వు కాదు. దానిలో సోల్ ఉండేది, ఆత్మ ఉండేది కదా, అది నువ్వు. దానికి రూపం అనేది ఉండదు. బట్ అది ఏంటన్నది చెప్పేది ఎవరంటే పరమాత్మ. అహం బ్రహ్మస్మి, అంతా నేనే ఉన్నాను. ఆ పరమాత్మ అన్నవాడు ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం అని చెప్పేసి మత సిద్ధాంతాలు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇందులో అద్వైతం అనేది ఉంటుంది. ద్వైతం ఇద్దరు, దేవుడు భక్తుడు. అద్వైతం లేదు, ఒక్కళ్ళే, విశిష్ట అద్వైతం. దెన్ ఇది భక్తుడు భగవంతుడికి సంబంధించి మొత్తం కలిపి డిఫరెంట్ ఫార్మాట్లో చెప్తారు. ఇందులో మెయిన్గా మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే ఉన్నది ఒకళ్ళే, పరమాత్మ. నీలోనే ఉంటాడు, వారిలో అందరిలోనే ఉంటాడు, నాలోనే ఉంటాడు. ఈమె యొక్క తీరని కోరిక ఏదైనా ఉంది అంటే ఆ పరమాత్మని తెలుసుకోలేకపోయింది. నేను ఎవరు అన్నది ఆ పరమాత్మే చెప్పగలడు. అలా చెప్పినప్పుడు ఇక నీ మరుజన్మ అనేది ఉండదు, మోక్షం వచ్చింది. ఆ మోక్షం కలగలేదు నాకని ఈమె అందు పాపం. సో మరుజన్మలో మరలా తెలుగు వరకు పుట్టాలని కోరుకోండి. ఇక ఈమె పాడిన 48,000 పాటలలో కూడా అత్యంత కష్టమైనది కన్నడంలో పాడారు. శివశివ కడలే నీలే అని చెప్పేసి సాంగ్ 1977లో పాడారు. ఆ సాంగ్ అత్యంత కష్టమైందంట ఆమె మొత్తం కెరీర్లో కూడా. అందులో ఆ మ్యూజిక్ కంపోజర్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్ చాలా క్లిష్టమైనటువంటి 2 రాగాలు మెల్తింగ్ చేసి పెట్టారట. నా సంగీతం అంత అవగాహన లేదు, బట్ జస్ట్ న్యూస్ చెక్ చేసి ఇస్తున్నాను. డైలీ 3 నిమిషాలు లోపాను, బట్ ఇటువంటి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మాత్రం పాయింట్స్ గురించి మొత్తం చెప్తాను. సో జానకమ్మ గారి గురించి ఆల్మోస్ట్ మొత్తం చెప్పాను. ఆనాడు ఉన్నటువంటి యువతులకైనా ఈనాడు ఉన్నటువంటి యువతులకైనా అర్థం కావాల్సింది ఒకే ఒకటమ్మా, నావాడు అన్నప్పుడు. ఇందా నేను చెప్పిన సమంత ఆమె వీడియోలో, సమంత స్వాతి వీడియోలో, నువ్వు కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా నీకు అండగా ఉండేవాడు, నీకు తోడుగా ఉండేవాడు, నీకు ఓదార్పునిచ్చేవాడు వాడే నీ వాడు. అటువంటి వాడు దూరమైన రోజు అతని జ్ఞాపకాలు నేను నడిపిస్తాయి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు నీ లైఫ్లో అవసరం లేదు. అదే మన జానకమ్మ గారి విషయంలో కూడా ప్రూవ్ అయింది. ఒక మనిషిని ఇష్టపడింది, పెద్దలను ఒప్పించింది, పెళ్లి చేసుకున్నారు. ఆ వచ్చిన మనిషి ఈమె యొక్క ప్రతి అడుగు జాడలు అంటే ఎలా చెప్పాలంటే ఈమె యొక్క ప్రతి సక్సెస్లో ఉన్నాడు. ఫారిన్ వెళ్ళినా ఇక్కడ ఉన్నా సరే నేనేంటి మగవాడిని, నా పనులు నాకంటే అనుకోవాలా. తన భార్య సక్సెస్సే తన సక్సెస్ అనుకున్నాడు. ఎప్పుడు ఆమెకు తోడుగా నీడగా ఉన్నాడు. ధైర్యంగా ఆమె ఎక్కడికైనా వెళ్ళగలిగేదంటే ఈయన తోడు ఉండబట్టే. సో ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉండిద్దని అంటారు. ఈమె వెనుక మాత్రం రాంప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అంటే అమితమైనటువంటి ప్రేమ ఆమెకి. బట్ మ్యాన్ ప్రపోజ్ గాడ్ డిస్పోజ్ అంటారు చూస్తారా, అలా మనవాడు తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టు పాపం ఆయన ముందు తీసుకెళ్ళిపోయాడు. బట్ ఈమె మాత్రం భర్త జ్ఞాపకాల్లోనే ఉంటూ అద్భుతం ఎన్నో పాటలు పాడుతూ, ఓ రకంగా చెప్పాలంటే తెలుగు ఆరు భారతీయ భాషలో ఉన్నంతకాలం, ఆమె పాడినటువంటి విదేశీ భాషలో ఉన్నంతకాలం ఆమె యొక్క స్వరం బ్రతికే ఉంటుంది. ఆమె పాటలు మన నిత్యం అలరిస్తూనే ఉంటాయి. జానకమ్మ గారి ఆత్మకి శాంతి కలగాలి, ఆమె సద్గతులు కలగాలి. అమ్మ నువ్వు అన్నట్టు నీవెవరు అన్నది నువ్వు తెలుసుకోలేకపోయావు తల్లి, పరమాత్మ నీకు చెప్పలేదు కాబట్టి మరలా ఈ భూమి మీద తెలుగు మనిషిగానే పుట్టమ్మ, మమ్మల్ని అందరూ కూడా మరలా అలరించమ్మ నీ సంగీతంతో, నీ గాత్రంతో.